హలో నెక్స్ట్ జనరేషన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫార్ములా రూమ్. ఐఫోన్ 17 ప్రో కోసం అయితే మనం వచ్చామన్నమాట. ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూద్దామనేసి అనుకున్నాను. బట్ నాకు ఎయిర్ అయితే బాగా నచ్చింది. వెనకాల గ్లాస్ అంతా. బట్ 17 ప్రో అయితే ఏ ఫోన్ నేను అంతా హేట్ చేయలేదు కానీ ఇదైతే మోస్ట్ ఇరిటేటెడ్‌గా ఉందన్నమాట. వెనకాల స్క్రాచెస్ పడిపోయేలాగా చేతిలో పట్టుకుంటేనే ఐఫోన్ ఫీల్‌గా లేదు. ఏదో వెనకాల కేసేసి పట్టుకున్నట్టు ఉందన్నమాట. అసలు ఫ్యూచర్స్ ఏం నచ్చలేదు. దానికి తోడు కొంచెం ఇరిటేటెడ్‌గా ఉందన్నమాట. 15, 16 అయినా పర్లేదు. ఎంత ఐఫోన్ లవర్ అయినా డైజెస్ట్ చేసుకునేలాగుంది కానీ 17కి వచ్చే కొద్దీ ఇరిటేషన్ కొంచెం ఎక్కువ అవుతూనే వెళ్తుందనమాట. ఈ ఆరెంజ్ అయితే స్పెషల్ ఒక్కొక్క కలర్ వదులుతారు కాబట్టి ప్రతి సీరీస్‌లో ఇది ఆరెంజ్. ఓకే. కలర్ ఓకే గానీ వరస్ట్‌గా ఉంది. కెమెరా అవంతా యాజ్ యూజువల్ అదంతా చెప్పనవసరం లేదు. బట్ ఎనకాల టచ్ చేస్తే ఒకలాగుందనమాట. మళ్ళీ ఎయిర్ కొంచెం బావుంది. 17 బావుంది. ఎయిర్ బావుంది. ఆ సీరీస్ తప్ప ఈ సీరీస్ తప్ప ఆరెంజ్‌ది మిగతా బావుంది. ఖచ్చితంగా దీనికి ఎనకాలంతా స్క్రాచెస్ పడిపోతదనమాట. ఇది వచ్చి కొందాం అనుకున్నాం మేము. మాకొద్దంటే వద్దని ఫిక్స్ అయినాము. బట్ అందరూ ఎగబడి కొంటా ఉన్నారు. నాకైతే అర్థం కావట్లేదు. అంత ఏం నచ్చిందో దీంట్లో అనేసి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎనకాలైతే ఇరిటేటెడ్‌గా ఉందసలు. పౌచేస్తే ఏమో గానీ వెనకాలైతే ఈజీగా స్క్రాచెస్ పడిపోతది. ఒక్క 1 ఇయర్ వాడామంటే చాలు బొక్కలాగుంటదసలది.